నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పట్టు వదలని పతివ్రతలు. శివల జగన్నాథరావు గారి రచన. హాస్య నవలిక. వంకాయల వారి వీధి ఎక్కడ బాబూ? అడిగాడు సౌభాగ్యరావు ఆటో అతన్ని. అదేమో సార్, వంకాయలు దొండకాయలు నాకేటి తెలుస్తాయి? మీరు అడ్రస్ చెబితే మేము అక్కడికి తీసుకుపోతాం, అంతే మా పని అన్నాడు విసుగ్గా. ఆటో అతను దాదాపుగా 30 గంటయ్యి ఆ ప్రాంతమంతా ఆటో తిప్పుతున్నాడు. సౌభాగ్యరావుకి కావలసిన ఇల్లు దొరకలేదు. అతను తను చేరాల్సిన ఇంటి చిరునామా ఒక కాగితం మీద రాసుకున్నాడు. ఆ కాగితం జేబులో పెట్టుకునే ఊరికి బయలుదేరానని అనుకున్నాడు. కానీ పెట్టుకుంటే ఏది? జేబులో లేదా కాగితం. అంటే ఇంట్లోనే మరిచిపోయాడన్నమాట. రైలు దిగి ఆటో ఎక్కాక అడ్రస్ కోసం జేబులు వెతికితే అప్పుడు తెలిసింది. బాబాయి వాళ్ళు ఈ ఊరిలో మళ్ళా మరో ఇంటికి మారిపోయామని ఉత్తరంలో రాశారు సౌభాగ్యరావుకి. ఈసరికి వాళ్ళు 100 ఇళ్లైనా మారి ఉంటారు. శతగృహోత్సవం చేసుకోవాలన్నమాట. పిన్ని వాగ్దాటి అలాంటిది. ఆవిడ మనసెంత మంచిదో, నోరంత చెడ్డది. ఎవరిని ఎప్పుడు ఏ మాట అనేస్తుందో ఆవిడకే తెలియదు. బాబాయి, అతని కొడుకు మురారి హడలి చస్తూ ఉంటారు. నందివర్ధనం అంటే చాలామందికి ఆ ఊరిలో తెలుసు. ఆవిడా, అయ్య బాబోయ్, అదేం మనిషండి బాబు! ఆవిడంటే మాకు భయమండి. నోటికి బొత్తిగా ఆనకట్టలేదండి. ఇలా కావలసినంత పేరు సంపాదించేసుకుంది నందివర్ధనం పిన్ని. ఎంతసేపు సార్? అన్నాడు ఆటో అతను. కొంచెం ఆపు, అదిగో అతన్నడుగుతాను. సౌభాగ్యరావు ఆ రోడ్డమ్మట వెళ్ళే అతన్ని పిలిచాడు. సార్, వంకాయల వారి వీధి ఎక్కడండి? అతను ఎగాదిగా చూసి, ఈ ప్రాంతం మొత్తం మీద వంకాయల వారి వీధే లేదండి అని చెప్పి వెళ్ళిపోయాడు. బుర్ర గోక్కున్నాడు సౌభాగ్యరావు. అసలా వీధేనా బాబాయ్ రాసిన వీధి? కాదేమో. ఏమో. ఉంటే దొరకదా? ఇంత తిరిగి చస్తున్నాడు కదా, ఎన్ని చోట్ల తిరిగాడో. ఏదో కూరగాయల వారి వీధనే జ్ఞాపకం సుమా. ఏ కూర? మరొక ఆయన్ని ఆపి, బెండకాయల వారి వీధి ఎక్కడ సార్ అని అడిగాడు. ఆ పేరుగల వీధి లేదండి. పోనీ బీరకాయల వారి వీధి? అదీ లేదండి. పోనీ దొండ, ఆనప, గుమ్మడి, దోస, చిక్కుడుకాయ? ఆ వ్యక్తి సౌభాగ్యరావుని పిచ్చాణ్ణి చూసినట్లు చూశాడు. గబగబా ఎవరో వెంటబడుతున్నట్టే వెళ్ళిపోయాడు. ఆటో అతను చిరచిరలాడిపోతున్నాడు. ఆటో ఛార్జీ పెరిగిపోతున్నది సార్ చెప్పాడు. ఎంతైతే అంతా ఇవ్వనా? నువ్వు ఊరుకుంటావా? ఏం చేస్తాను? అడ్రస్ కాగితం పారేసుకున్న తప్పుకి ఈ శిక్ష అనుభవించాలి. ఎండ మండిపోతోంది. సౌభాగ్యరావుకి అప్పుడు తట్టింది ఆలోచన. పెళ్లివారిల్లే బాబాయ్ వాళ్లది. పందిరి వేసిన పెళ్లివారిల్లు ఈ వార్డులోనే తప్పకుండా ఉండాలి. ఈ వార్డు గురించే ఉత్తరంలో రాసినట్టు తనకి బాగా జ్ఞాపకం ఉందనుకున్నాడు సౌభాగ్యరావు. ఈశ్వరుడి గుడి అన్నాడు బాబాయ్. 6 అంతస్తుల ఆఫీసు ఒకటి అక్కడే ఉంది అని రాశాడు. ఇంకా కొన్ని ఆనవాళ్లు బట్టి ఈ ప్రాంతమే అది. ఈసారి ధైర్యంగా సౌభాగ్యరావు పెళ్లి పందిరి ఇల్లు నందివర్ధనం గారిల్లు అని చెప్పాడు ఆటో అతనికి. 2-3 వివరాలు చెప్పి అడిగాడు. ఎట్టకేలకు దొరికింది ఇల్లు. జలుబు బాగానే వదిలింది ఆటోకి అతనికి. సౌభాగ్యం వచ్చాడర్రోయ్! పిన్ని పొలికేక కృష్ణ కర్ణామృతంలాగా చెవుల్లో పడింది సౌభాగ్యరావుకి. ఏమిట్రా సౌభాగ్యం, మీ అమ్మా నాన్న నిన్నననగా వస్తేను, నువ్వేమో ఇవాళ వస్తావు, వెధవబడాయి అంది పిన్ని నవ్వుతూ. వాళ్ళో ఊర్లోనూ నేనో ఊర్లోనూ ఉన్నాం పిన్ని. నాన్న రిటైర్ అయిపోయాడు కనుక వేగిరం వచ్చేశాడు. నాకెలా అవుతుంది? ఏడాదే కదా అయ్యింది ఆ ఊర్లో నేను ఉద్యోగానికి వెళ్ళి అన్నాడు సౌభాగ్యరావు. నాన్న అమ్మ బజారుకెళ్లారు, పద లోపలికి. అమ్మాయి స్వరూప,
ఈ అబ్బాయికి ఏం కావాలో చూడు తల్లి అరుస్తూ పిన్ని లోపలికి వెళ్ళిపోయింది. స్వరూపెవరు చెప్పమా? పిన్నికి ఆడపిల్ల లేదే, ఒక్కడే గదా. ఆశ్చర్యపోతూ సౌభాగ్యరావు బ్యాగ్ మోసుకుని ముందు గదిలోకి వెళ్ళాడు. చుట్టాలు నలుగురిని పలకరించాడు. హలో సౌభాగ్యం, బాగున్నావా? ఇద్దరు బంధువుల అబ్బాయిలు ఆప్యాయంగా పలకరించి ఇప్పుడే వస్తాం ఉండు అని వీధిలోకి వెళ్ళిపోయారు. 6 ఏళ్ల పాప వచ్చి దాని చేతిలో చాక్లెట్ ముద్ద సగం సౌభాగ్యరావు ప్యాంటుకి తుడిచేసి నవ్వింది. అతను హే అని ప్యాంటు పాడైపోయిందని చాలా చిరాకు పడిపోయాడు. పాప పారిపోయింది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురి గురించి మాట్లాడుకుంటున్నారు ఆ గదిలో కూర్చున్నవాళ్ళు. పెళ్ళికొడుకు ఏమిటర్రా, బొత్తిగా మొలక్కాడలా ఉన్నాడు. పెళ్ళికూతురేమో గుమ్మడికాయల్లే ఉంది చూశారా? అయ్యో రాత, మ్యాచింగ్ బావుండదండి అలా ఉంటేను. సౌభాగ్యరావుకి నవ్వొచ్చింది. పెళ్ళికొడుకు చంద్రం ఆ వెనక గదిలోంచి కళ్ళు పెద్దవి చేసి ముఖం దొంపలా పెట్టుకుని ఆ మాటలు వింటున్నట్లు సౌభాగ్యరావుకి కనిపించింది. ఏమిటి, ఇంత ఆలస్యంగా వచ్చావా? చూశావా ఎలా పేల్తున్నారో నా గురించి, పెళ్లి కూతురు గురించి అన్నాడు ఏడుపు ముఖం పెట్టి చంద్రం. మా అమ్మననాలసలు, నా కొద్దంటే గుమ్మడికాయని కుదిర్చింది. అంతలో మీరేనా సౌభాగ్యం గారు? నందివర్ధనం గారు నన్ను పంపించారు, రండి బాత్రూంకి అంది ఓ అమ్మాయి వచ్చి. చంద్రం ఆ అమ్మాయిని చూపించి, స్వరూప ఈవిడి పేరు, అమ్మకి బాగా చేరికయింది, మా పక్కింటమ్మాయి, పెళ్లి కూతురుకి స్నేహితురాలు కూడాను అన్నాడు సౌభాగ్యరావుతో. అతనెంతో ఆశ్చర్యపోయాడు. పిన్ని వాగ్దాటికి అనేక మంది బెదిరి దూరం అవుతారు కదా, అలాంటిది ఈ అమ్మాయి పిన్నికెలా చేరికయింది చెప్పమా? పిన్నికి ఈ పిల్లకి ఎలా కుదిరిందో బాబాయిని అడిగాడు. ఏంటి బాబాయ్ ఈ విపరీతము? పిన్ని వాగ్దాటికి మీ పక్కింటి స్వరూప వాళ్ళు చలించలేదా? పైగా ఐసైపోయారట. దాని బోళాతనాన్ని వాళ్ళొక్కరే బోధపరుచుకున్నట్టున్నారా. అందుకే కాబోలు స్వరూప వాళ్ళ ఫాదర్ ఏమీ అన్యథా భావించరు. ఇంకో సంగతి ఏమిటి? స్వరూప కూడా మీ పిన్నిలాంటి వాగుడుకాయే. స్వరూపకి తల్లి లేదు, 10 ఏళ్ల క్రితం చనిపోయిందట. స్వరూప మీ పిన్నికి దగ్గరవడానికి అది కూడా కారణం కావచ్చు. స్నానానికి వెళ్ళేటప్పుడు సౌభాగ్యరావుకి విసుగు చిరాకు కలిగించిన సంఘటనే జరిగింది. బాత్రూంలో 2 బాల్చీలతో నీళ్లున్నాయని ఎంతో సంతోషించి తలుపు లోపల గడియ వేసుకుని నీళ్లు పోసుకుంటూ ఉంటే తలుపు మీద దబదబా బాదేరు ఎవరు. ఎవరు అన్నాడు సౌభాగ్యరావు ఉలిక్కిపడి. లోపలెవరు? ఆ నీళ్లు నావి. స్త్రీ కంఠం విని అతను తడబడిపోయాడు. ఒళ్ళంతా సబ్బు సబ్బు. ఆవిడ అరుస్తోంది. బొత్తిగా సిగ్గు బిడియంలాంటి స్త్రీ లక్షణాలు లేవల్లే ఉందావిడికి. నా నీళ్లు మీరు పోసేసుకుంటున్నారా? చిచ్చి, ఏం పని? ఆడ నీళ్ళోసుకుందుకు సిగ్గు ఉండాలి రామరామ. అతనికి ఆ మాటలతో బిక్క చచ్చినట్టయింది. కోపం పౌరుషం వచ్చాయి. నీళ్లలో ఆడా మగ అని రాసి ఉంటాయేమిటండి? నాకేం తెలుసు ఇవి మీరు పెట్టుకున్నారని? అడగాలి. స్వరూప నవ్వుతోంది దూరంగా. ఉండండలా అని 2 చెంబుల నీళ్లు తెచ్చి అతని తలమించి అవి పోసేసింది. అమ్మయ్యా, పర్వాలా, ఇంక మళ్ళా మీరు శుద్ధి అయిపోయారు, రండి రండి అంటే సౌభాగ్యరావు అయోమయంగా చూశాడు. అవి మడి నీళ్లట ఆవిడగారు, మడి. నవ్వాపుకోలేక విరగబడి నవ్వింది స్వరూప. ఎంత పనయింది? అతను చాలాసేపు సిగ్గైపోయి విచారించి ఇంకా కొందరాడాళ్లు నవ్వుతోంటే గదిలో ఉండిపోయాడు బిడియంగా. బాత్రూం చూపించారు కదా మీరే, ఆ విషయం ఎందుకు ముందే చెప్పలేదు అని స్వరూపని కోపంగా అడిగాడు. బావుంది, నాకేం తెలుసు, తెలిస్తే చెప్పను. అయినా ఏంటి అయినా? ఏం లేదు, మళ్ళా నవ్విందామె. ఈ అమ్మాయికి కూడా బొత్తిగా స్త్రీ లక్షణాలు లేవు అనుకున్నాడు సౌభాగ్యరావు. మీరు ఆ అద్దంలో పదే పదే చూసుకోవడం చూస్తే నాకు మా కజిన్ సిస్టర్ జ్ఞాపకం వస్తోందండి అంది స్వరూప. ఉడికిపోయాడు సౌభాగ్యరావు ఆ మాటకి.
అంటే నేను మీ సిస్టర్ లాంటి వాడిననా అన్నాడు. అంటే నేను ఆడపిల్లకి మళ్ళీ ఉన్నాననా? అయ్యో భగవంతుడా! మరింతగా నవ్వింది ఆ అమ్మాయి. ఎందుకే అలా అంటావు? తప్పే పాపం అంది ఓ 30 ఏళ్లామె వచ్చి. మీ జాలేమిటి? ఏంటా మాటలు? వెళ్ళండి. ఆయనకు బొత్తిగా మీసం కూడా లేదేమిటే స్వరూప? రాముడికి కృష్ణుడికి ఉన్నాయేమిటి అన్నాడు సౌభాగ్యరావు గయ్యిమంటూ. బావుంది. వాళ్ళు పర్వతాలెత్తారు, పాపుల్ని చంపారు, రాక్షసుల్ని చంపారు అంది స్వరూప నవ్వు దాచుకుంటూ. మీరు మహా అయితే దోమల్ని నల్లుల్ని చంపి ఉంటారు. మీరు చంపుతున్నారు నన్నిప్పుడు అక్కసుతో అన్నాడతను. చంపడం మా గొప్పదనం, అయితే చావడం మా బీదతనమా? అమ్మో, మా అంటున్నారైతే మగాళ్లే. హేయ్, ఏంటి మీ మాటలు? వెర్రెక్కిపోయాడు. ఇందాక ఆడనీళ్ళోసుకున్న దగ్గర్నుంచి ఆటలు పట్టించాలని అనిపించిందండి, ఏమనుకోకండే. ఆకలేసి కాఫీ టిఫిను తీసుకురమ్మని చెప్పాడు సౌభాగ్యరావు. ఇంకో గంట కూడా గడవనీయండి అంది స్వరూప నవ్వి. ఏ, ఉప్మా కాఫీలు ఎప్పుడో అయిపోయాయి సార్, కావలిస్తే హోటల్కి వెళ్ళొచ్చు. అది మీరు చెప్పేదేంటి అని గొణుక్కుంటూ బయటకు వెళ్ళిపోయాడు. నాన్న అమ్మ బజార్ నుంచి వచ్చాక, అమ్మా, ఆ అమ్మాయేమిటే అంత మరీ మొగాడికి మొగుళ్ళ వాగుతోంది అన్నాడు సౌభాగ్యరావు. అయిందా పరిచయం? ఎలా ఉందిరా? చెప్పాను కదా. ఏంటి మొగాడికి మొగుడని? అయితే నీకిష్టం లేదేమిట్రా? మీ పిన్ని నీకోసం స్వరూపని సిద్ధపరుస్తోంది కదా మరి. చచ్చాను, ఆ పిల్ల విందా ఆ మాట? దానికి దాపరికం ఎక్కడా? స్వరూపనే అడిగేసింది నా దగ్గరే, చేసుకుంటావా అని. ఏముందేమిటి? నచ్చితే అంది. ఏమిటి, ఆ పిల్లకి నేను నచ్చాలా? నాకు మొగుడదా, లేక ఆమెకి నేను మొగుణ్ణా? ఏమిట్రా ఆ గుడగుడలు? స్వరూప గురించా అంది నందివర్ధనం పిన్ని వచ్చి. ఏవిరా, నచ్చిందిరా నీకు? తలాడించాడు అడ్డంగా. వెన్నరా అది? రాయి ఇనుము. ఊరుకోగాడిదా నువ్వు మరీను. ఇదిగో స్వరూప, ఇలా రామ్మా. అబ్బబ్బా, ఎందుకు పిన్ని పిలుస్తావు? విసుక్కున్నాడు సౌభాగ్యరావు. అంతలో పెళ్ళికొడుకు చంద్రం వచ్చాడు అక్కడికి. ఏమిటి, నా పెళ్లి ఊసు వదిలేసి సౌభాగ్యం పెళ్లి చేసేస్తున్నారు అందరూను అన్నాడు నవ్వుతూ. అది అలా అక్షింతలేయరా నాయనా అన్నాడు సౌభాగ్యరావు. పిన్ని పెద్ద గొంతుతో, నువ్వు నోరు మూసుకోరా చంద్రం. సౌభాగ్యం ఏమన్నా చిన్నాడా చితకవాడా? గాడిదకి నవంబర్ కప్పుడే 28 ఏళ్ళు వస్తున్నాయి కావు అంది. సౌభాగ్యం తల పట్టుకున్నాడు. నా పరువు తీసేస్తున్నావు పిన్ని, 4 ఏళ్లు తగ్గిస్తే నీ సొమ్మేం పోతుంది విలవిల్లాడాడు. చంద్రం పెళ్లి తంతు ప్రారంభమయ్యిందా రోజు ఉదయం. కొంత తతంగం అయ్యాక విరామం ఇచ్చాడు పురోహితుడు. పెళ్లివారిని మిగిలిన వ్యవహారాలు చక్కబెట్టుకోమని. పనిలో పని అని నీ పెళ్లి ముహూర్త బలంతో సౌభాగ్యం పెళ్లి కూడా అయిపోతే వాళ్ళమ్మా నాన్నలకు కూడా నిశ్చింత అంది నందివర్ధనం పిన్ని. చంద్రం విసుగు నవ్వు నవ్వి, చాల్లే, అంతా ఇందాక ఏమన్నారో విన్నావా లేదా? నేనేమో ములక్కాడలా ఉన్నానుట, నా పెళ్ళామేమో గుమ్మడి పండల్లే ఉందట. ఇంకా వినలేని వాగుడు వాగేర్లే. ఇదిగో ఇలాగే ఉంటాయి మీ పెద్దాళ్ళు కుదర్చడాలు. ఏడుపు మొహం పెట్టాడు. వాళ్ల బొందరా, అదంతా కాఫీ వాగుడులే, పట్టించుకోకమ్మా. ఆడదా మాత్రం బలంగా లేకపోతే ఎలారా? చాకరీ చెయ్యాలా, పిల్లల్ని కనాలా అంది పిన్ని. సౌభాగ్యం గయ్యిమన్నాడు. ఇప్పుడేమైందిరా? నీకిష్టం లేకపోతే వదిలేరా చంద్రం, విడాకులిచ్చి అన్నాడు ఆవేశంగా. చంపేస్తాన్ రోయ్ అరిచింది పిన్ని. ఎంత ధైర్యంరా మీకు? ఇంత తతంగము పెట్టుకుంటే విడాకులిస్తావు? వాడు చెప్పడము, నువ్వు వినడమును. ఇద్దరికీ చెరోటి వాయించేయగలను, జాగ్రత్త గాడిదల్లారా. నందివర్ధనం పిన్ని ఆగ్రహం చూసి పెళ్లివారంతా విస్తుపోయారు. ఎవరర్రా కూశారు? మా అబ్బాయినేదో అన్నారట. అబ్బే, మేమేమీ అనలేదండోయ్. మాకెందుకు? ఎవ్వరూ అనకపోతే వాడెందుకు ఇలా బాధపడతాడు? గోడలు తలుపులు వాగుతాయా అంది పిన్ని కోపంతో. ఇదిగో నువ్వు ఊరుకో,
ఇది పెళ్ళిళ్ళు సుమా, కాస్త నీ ధోరణి తగ్గించు బతిమాలేడు పిన్ని మొగుడు. స్వరూప వచ్చి, ఏమిటండి ఆంటీ, పిలిచాట నన్ను అంది. పిన్ని స్వరూపని దగ్గరగా పిలిచింది. మీ నాన్న నిన్ను నాకప్పగించాడు. నేను నిన్ను ఇదిగో ఈ అబ్బాయికి అప్పగిస్తున్నానమ్మా. రేపే మనం నిశ్చయ తాంబూలాలు ఇచ్చేసుకుందాం. ఇంచక్క పనిలో పని. స్వరూపని చూశాడు సౌభాగ్యరావు నిదానించి. కాళికలా కనబడింది. వణుకొచ్చింది అతడికి. నచ్చేడా తల్లి వీడి నీకు అడిగింది పిన్ని ఎంతో అభిమానంతో. స్వరూప సౌభాగ్యరావుని కొంటె కొంటెగా చూసింది. ఆ అమ్మాయి అల్లరి మొహం, కొంటె చూపు, గడుసు వాలకము సౌభాగ్యరావుకి గుండె దడ కలిగించాయి. చెప్పు తల్లి, మీరే చెప్పారు కదండి అంది స్వరూప. చచ్చాను అనుకున్నాడు సౌభాగ్యరావు. ఏమిటి చెప్పడం? నాకు నచ్చక్కర్లేదా? నా ఇష్టం ఒకటి ఉందా లేదా? అమ్మా నాన్న వాళ్ళిష్టపడాలా అన్నాడు. మీ పిన్ని ఇష్టమే మా ఇష్టంరా అబ్బాయి అన్నారు సౌభాగ్యరావు అమ్మా నాన్న. పెళ్ళి అవకుండానే ఈ పిల్ల తనని చాలా ఘోరంగా హింసలు పెట్టిందే, అయ్యాక ఇంకెంత క్రూరంగా బాధ పెడుతుందో. వద్దు వద్దు అనుకున్నాడు సౌభాగ్యరావు భయంగా. పురోహితుడు పీట మీదకి రమ్మని అరిచాడు వరుణ్ణి. చంద్రం సౌభాగ్యరావు దగ్గరికి వెళ్ళాడు. ఒరే, ఆయన రమ్మంటున్నాడ్రా అన్నాడు ఏడుపు మొహంతో. రమ్మంటే వెళ్ళు. నేనెళ్ళన్రా, గుమ్మడి పండు నాకొద్దు. అలానా? అయితే ఏం చేద్దాం? నువ్వెళ్ళి కూర్చో పీట మీద. నీకు కుదిరిచేశారు కదా పెళ్ళి. చావెధవా తిట్టాడు సౌభాగ్యరావు. స్వరూప ఆ పక్క నుండి వింటోంది వాళ్ల మాటలు. గబగబా అక్కడికి వచ్చేసింది. మీ మాటలన్నీ విన్నాను. మీ ఇద్దరూ ఏదో ప్లాన్లో ఉన్నారు అవునా అంది. సౌభాగ్యరావుకు తిక్క రేగిపోయింది. ఆహా, పెద్ద ప్లాన్లోనే ఉన్నాం అన్నాడు. ఇంతదాకా వచ్చాక ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేస్తారా? చాలా పాపమండి. అంతా ఏమనుకుంటారు? ఆ అమ్మాయి బ్రతుకేమైపోతుంది? నేనేం పుస్తి కట్టలేదు అన్నాడు చంద్రం. కట్టకపోతే శుభలేఖలో అంతా రావడాలో ఈ తతంగమో ఏ బొమ్మలాటగా ఉందా మీకు? ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నారా? పదండి పదండి. నాకు గుమ్మడి పండేం అక్కర్లేదు. అప్పుడేదో మా అమ్మ నోటికి వెరచి ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు నాకిష్టం లేదు. జీవితాంతం ఆ వెక్కిరింతలు నేను పడలేను. స్వరూప దడదడ అక్కడి నుంచి వెళ్ళింది. చంద్రం పెళ్లి కూతురు పంకజంని కలుసుకుంది. ఇద్దరూ మాట్లాడుకున్నారు. పంకజం కోపంగా, చూద్దాం పద, వీళ్ళనిలా వదిలేస్తే కాదు, ఆనక విచారించడం తెలివి తక్కువ అంది. మనిద్దరం పారిపోదాం అని చెప్పాడు చంద్రం. ఎక్కడికిరా అడిగాడు సౌభాగ్యరావు ఆశ్చర్యంగా. ఇక్కడ్నించి పోదాం అంతే. ముందీ గండం గడవనియ్యి. వీళ్ళు ఆడపిల్లలు కారు. నాకు గుమ్మిడికాయ, నీకు మిరపకాయ. నా ఫ్రెండ్సు ఇద్దరూ ఇలాగే పెద్దాళ్ల తెలివి తక్కువదనం వల్ల ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసేసుకుని ఇప్పుడు నరకం అనుభవిస్తున్నారు అన్నాడు సౌభాగ్యరావు. ష్, మిరపకాయ వింటుంది, జాగ్రత్త అన్నాడు చంద్రం. ఈ కాలం అమ్మాయిలు వీళ్ళు చాలా గట్టి పిండాలు. ఎలాగో అలాగా మన చేత తాళ్ళు కట్టించేసుకుని ఆనక మనకి ఉరితాళ్ళు వేసేస్తారా నాయనా? నా కర్మ కాని నీ పెళ్ళికొచ్చాన్రా బాబు నెత్తి మొత్తుకున్నాడు సౌభాగ్యరావు. ఇప్పుడేమైందిరా? పద పద. ఇద్దరూ ఓ సంచీలో గబగబా అత్యవసరమైన బట్టలవి వేసేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడుంటే ఎలాగోలా తాళి కట్టించేస్తారు. అటూ ఇటూ చూశారు బెరుగ్గా. పెరటివైపు తోవగుండా వెళ్లారు వాళ్ళు వేగంగా. అదిగదిగోనే, చూడెలా పరిగెత్తుతున్నారో అంది పంకజం కోపంతో. చూద్దాం వీళ్ల సంగతేంటో. ఆడదంటే ఏదో అమాయకం బొమ్మనుకుంటున్నారు. పంతానికైనా వీళ్ళని మనం వెంటాడాలి, వేధించాలి అంది స్వరూప. ఆ అమ్మాయి చేతిలో పెద్ద పరుసు మాత్రం ఉంది. పంకజం, స్వరూప త్వరగా నడవసాగారు అటు. వాళ్ళు మనని చూశారంటావా అంది పంకజం. చూడని, ఏం భయం? ఇంతదాకా వచ్చాక ఎలా పారిపోతారు? ఎక్కడికి పోతారు? అదో అడ్డుదారి. నేరకపోయి వచ్చాన్రా నీ పెళ్ళికి. హాయిగా మా ఊర్లో నా గదిలోనో మా ఆఫీసులోనో ఉండక వాపోయాడు సౌభాగ్యరావు. బోలెడ్ డబ్బు వదిలిపోయింది. శరీర కష్టం,
కాఫీ నీళ్లు కూడా గొంతులో పడలేదు. గొప్ప శని రోజులు. చంద్రం అతని చెయ్యి గట్టిగా పట్టుకుని లాక్కెడుతున్నాడు. నాకైతే ఇష్టం లేదనుకో పెళ్ళి. నువ్వెందుకు స్వరూపనొద్దన్నావు? సౌభాగ్యరావు వెళ్తూనే చెప్పాడు. నా పిల్ల ఎంతగా ఆట పట్టించి అవమానించిందో. ఓహో, అదా సంగతి. అలా అయితే వద్దులే. ముందే వదిలేయడం మంచిది. పెళ్ళయ్యాక వదిలేస్తే అంతా మనల్ని తిడతారు. రైల్వే స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు. ఓ, చిన్నగా కేకేసింది స్వరూప. చూశావటే పంకజం, వాళ్ళెంత దేవాంతకులో. ఏకంగా రైలెక్కేసి ఊరే వదిలేసి పారిపోతున్నారు. సర్లే, మనం వాళ్ళకి తీసిపోయామా? పద, మనము రైలెక్కేద్దాం. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు చెరో కంపార్ట్మెంట్లో ఎక్కిపోయారు ఆ జంట స్నేహితులు. రైలు పెద్ద కోతేసి వేగం అందుకుంది. అమ్మయ్యా, ఇప్పుడు నా ప్రాణం కుదుట పడిందిరా అన్నాడు చంద్రం. నేరకపోయి వచ్చాన్రా నిట్టూర్చాడు సౌభాగ్యరావు. చస్, వెధవ విచారించడం నువ్వు. నాకోసమైనా వచ్చావని నేను ఆనందిస్తున్నా తెలుసా. నువ్వు రాబట్టి నేను ధైర్యం చేశానిలా. లేకపోతే నాకు ధైర్యం చెప్పేవాళ్లు లేక చచ్చినట్టు పంకజానికి పుస్తెలు కట్టేవాడిని. రైలు బయలుదేరిపోతోందని టిక్కెట్టు కొనడానికి కూడా టైం లేక వాళ్ళు రైలెక్కేశారు తొందరగా. కంపార్ట్మెంట్ రద్దీగా ఉంది. ఎక్కడా చోటే లేదు. సౌభాగ్యరావుకెంతో అలసటగా ఉంది. సార్, కొంచెం జరుగుతారా ప్లీజ్? చోటడిగాడు సౌభాగ్యరావు నిలబడలేక. ఆయన చాలా ఖచ్చితంగా చెప్పేశాడు. నో ప్లీజ్. ఇద్దరు అన్నదమ్ములు నిలబడే ఉన్నారలా. రైలు కుదిపినప్పుడు రాడ్ పట్టుకుని నిలదొక్కుంటున్నారు. చంద్రం జాలిగా అన్నాడు. ఎలారా సౌభాగ్యం, ఆఫీస్కి నేను వారం రోజులు సెలవు పెట్టానంతే. అంతకంటే మా బాస్ సెలవు ఇవ్వనన్నాడ్రా. అదేమిట్రా, పెళ్ళికి ఒక్క వారమా సెలవు? మీ బాస్కి మనసు, గుండె, హృదయము, ఊపిరితిత్తులు లాంటివి ఏమీ లేవా? వాడి కూతుర్ని నన్ను పెళ్లి చేసుకోమన్నాడ్రా. ఎందుకు చేసుకోలేదు? గుమ్మడికాయ తప్పిపోను కదా. నా కర్మ. ఒరే, ఆ పిల్ల గుమ్మడికాయ కంటే అధ్వాన్నం. మహాపర్వతాన్ని చూశావా నువ్వు? చూశాను, ఫోటోల్లో, సినిమాల్లో. బాస్ కూతురు ఒక మహాపర్వతం. నేనైతే ఒక అణువుని, చిన్న రాయి బెడ్డన ఆవిడ ముందు. బాబోయ్! సౌభాగ్యరావు అలా అంటూ ఆ వైపు చూసి ఉలిక్కిపడ్డాడు. ఆ సీట్లో చాలా లావుగా ఉన్న ఒక అమ్మాయి కూర్చుని ఉంది. ఆ అమ్మాయి వీళ్ల మాటలు వింటోందిలా ఉంది. సౌభాగ్యరావుని, చంద్రాన్ని మింగేసేలా చూడసాగింది. మిస్టర్, ఎలా ఉంది ఒళ్ళు? నన్ను ఇండైరెక్ట్గా ఎగతాళి చేస్తున్నారా అని ఆ పక్కనున్న ముసలాయనతో ఏదో చెప్పింది. మరో పక్కన కునికిపాట్లు పడుతోన్న శాండో లాంటివాడితో ఏదో చెప్పిందంతే. శాండో రయ్యిమంటూ వచ్చేశాడు చంద్రం సౌభాగ్యరావుల మీదకి. చచ్చాం అనుకున్నారు వాళ్ళిద్దరూ. శాండో చంద్రం చొక్కా పట్టుకున్నాడు. సౌభాగ్యరావుని మెడ పట్టుకున్నాడు మరో చేత్తో. ఏటిబే, ఎట్టా ఉందొళ్ళు? ఒళ్ళు తిమ్మిరెక్కిందా? ఆ పరిస్థితే మహా చెడ్డది. అప్పుడింక ఏం మాట్లాడినా చెడే అవుతుంది కాని అది మంచి అవదు. కనుక ఊరుకోవడమే నయం అనుకున్నారు అన్నదమ్ములు. ఆ శాండోగాడికి ఓ నమస్కారం పెట్టేశారు. ఒక్క గుంజు గుంజి వదిలాడు వాడు. ఈ వెధవ రైలు నేరకపోయి ఎక్కాన్రా అన్నాడు సౌభాగ్యరావు. రైలెక్కకపోతే ఎలారా? ఊర్లో ఉంటే పట్టుబడిపోము వాళ్ళకి. చాల్లే, వెధవ పిరికితనము నువ్వును. ఇన్నేళ్ళొచ్చాయి, ఉద్యోగం చేస్తున్నావు, ఎదిరించలేవు? పెళ్ళా మరోట, జీవితాంతం సమస్య కదా. టక్కున రాట్ తలకి తగిలింది. అబ్బా, చచ్చాను, చచ్చినా బాగుండేది. చస్తే ఇంక బాగుండడం ఏమిటి నీ మొహం? రైలాగింది ఏదో స్టేషన్లో. వేగిరం బయలుదేరుతుందని చూశారిద్దరు. రిస్ట్ వాచీలో టైం చూశాడు చంద్రం. బయలుదేరి 3/4 గంట పైనే అవుతోంది. అంటే చాలా దూరమే వచ్చేశామన్నమాట. పర్వాలేదు, ఇంత దూరం వాళ్ల మొహం వాళ్లే వస్తారులే. నీ పిరికితనమే నిన్నింత దూరం తీసుకువచ్చింది అన్నాడు చంద్రం. సౌభాగ్యరావుకి పౌరుషం వచ్చింది. అయితే నేను రైలు దిగిపోతున్నా, వెనక్కెళ్ళిపోతున్నా, పోతున్నా అంటూ రైలు దిగిపోయాడు గబగబా.
చంద్రం కూడా దిగిపోయాడు. నువ్వెందుకురా దిగావు? పలకలేదు చంద్రం. ఆ వైపు చూశాడంతే. కెవ్వుమన్నాడు. ఒరే ఒరే, అలా చూడరా బాబు. నా కళ్ళు అలా పనిచేస్తున్నాయా, లేక నీ కళ్ళకి వాళ్ళు కనిపిస్తున్నారా? సౌభాగ్యరావు కెవ్వుమన్నాడు అటు చూసి. మరో పెట్టెలోంచి బయటికి తొంగి చూసి దిగిపోయారు పంకజం, స్వరూప. ఇందాకటిది కాదు చావంటే, ఇప్పుడే అసలైన చావు సంప్రాప్తమయ్యింది మనకి అన్నాడు సౌభాగ్యరావు. వాళ్ళిద్దరూ గబగబా రైలెక్కబోయి ఆలోచించుకున్నారు. రైలెక్కితే వాళ్ళు ఎక్కిపోతారు, అంటే చిక్కిపోయినట్టే. ఒకటే మార్గం. త్వరగా నడవసాగారు ఊర్లోకి. నడుస్తూ చంద్రం వెనక్కి చూశాడు. బాబోయ్, మిరపకాయ చిటపట్లాడుతూ, గుమ్మడికాయ గునగునా నడుస్తూ తమనే అనుసరిస్తున్నారిప్పుడెలా? నాయనోయ్, పరాత్పరా! దోవలో ఒక అంబ్రెల్లా విలాస్లోంచి పెళ్ళంటే నూరేళ్ల పంట అనే పాట వినిపిస్తోంది. నూరేళ్ల మంటరా నాయనా అన్నాడు సౌభాగ్యరావు. తాళి కట్టకుండానే ఎగతాళి అయిపోయాడు తను ఆవిడకి. కడితే ఇంకేమైనా ఉందా? అంబ్రెల్లా విలాస్లోకి దూరిపోయారిద్దరు. ఏం కావాలి సార్? మొహం మీదకొచ్చి అడిగాడు సర్వర్. ఆకలి దంచేస్తోందనుకో, అయినా అది తరువాత సంగతి. ముందు మాకు రక్షణ కావాలి బాబు. ఏంటి సార్ రక్షణ? అవునాయనా, అదేంటో అది మా హోటల్లో లేదు సార్. అసలా వంటకమే నేనింతదాకా ఇల్లేదు సార్. నీ పిండాకూడు, నా శ్రాద్ధమును. పోని ఈ పేర్లు విన్నావా? మెల్లిగా చంద్రం చెవిలో గొణిగాడు సౌభాగ్యరావు కోపంగా. నాకు చెబుతావేం, వాడికి చెప్పు. చిరాకు పడ్డాడు చంద్రం. వాడితో గట్టిగా అంటే రక్షణ కాదు, భక్షణ అయిపోతాం మనం. ఇడ్లీ, పూరి, వడ, ఊతప్పం చెవులదిరిపోయేలా అరిచాడు సర్వర్. చంద్రం, ఒరే, వాళ్ళు ఇక్కడికే వచ్చేస్తున్నారోయ్ అని చెప్పాడు. ఇద్దరూ హోటల్ లోపలికి వెళ్ళిపోయి వంటగదిలో దాక్కున్నారు. ఏయ్ ఏయ్, ఏంటి సార్ ఈ పని? ఎవరు మీరెవరసలు? హోటల్ యజమాని గదమాయించాడు. చంద్రం అతనికి మెల్లిగా చెప్పాడు. ప్లీజ్, కాసేపే ఇక్కడుంటాం. ఆ ఆడాళ్ళిద్దరూ వస్తున్నారిటే. మీరు వాళ్లతో ఇక్కడికి ఎవ్వరూ రాలేదని చెప్పేయండి. ఏ, ఎందుకలా చెప్పాలి? అరిచాడు అతగాడు కోపంగా. మీరు దొంగల్లా ఉన్నారే, ముందెక్కడ్నుంచి వెళ్తారా లేదా? అంతలో స్వరూప, పంకజం హోటల్లోకి వచ్చారు. ఇద్దరు మగవాళ్ళు ఇలా వచ్చారు కదా? అడిగింది స్వరూప సర్వర్ని. ఆయ్, వచ్చేరదిగో లోనా. హోటల్లో పలహారాలు చేస్తున్న వాళ్ళు విడ్డూరంగా చూడసాగారు వాళ్ళని. పంకజం ఉరిమి ఉరిమి చూసింది లోపలికి. హోటల్ యజమాని చంద్రాన్ని, సౌభాగ్యరావుని బయటికి తీసుకువచ్చాడు చేతులు పట్టుకుని. దేశంలో ఎక్కడ చూసినా అనేక రకాల ఘోరాలు. రేడియో, పేపరు, టీవీలో ఎక్కడ చూసినా అన్నాడు ఒక అతను ఆవేశంగా. ఎవరమ్మా, ఏటైంది? అడిగాడు హోటల్ అతను. వాళ్ళు మమ్మల్ని వెన్నాడుతున్నారయ్యా అన్నాడు సౌభాగ్యరావు చిరాగ్గా. ఆడపిల్లలు అయినింటోళ్లల్లా ఉన్నారే, ఊరికే ఎందుకయ్యా మిమ్మల్ని వెంటాడతారు? అనుమానంగా అన్నాడు హోటల్ యజమాని. ఏమా, ఎవరిళ్ళు చెప్పండి. మీకు వీళ్ళకి ఏటి సంబంధం? లేక దొంగలా వీళ్ళు? పంకజం వెంటనే మా భర్తలండి అని చెప్పింది. ఆ? అందరూ ఆశ్చర్యంగా చూశారు. భర్తలా? అయితే ఇదేం పని? నోనో, ఎంతమాత్రం కాదు సార్, మేం వాళ్ళకి భర్తలం కాము ఆక్రోశించాడు చంద్రం. సౌభాగ్యరావు కోపంగా, వాళ్ళ మాటలు నమ్మకండి సార్ అన్నాడు. పోనీ నమ్మం సరే, అయితే మీరెందుకు వాళ్ళకి భయపడ్డం? అడిగాడు ఒక ఆయన. భర్తలు కాకపోతే ఎందుకు భయపడాలి అన్నాడు సర్వర్. స్వరూప రౌద్రంగా చూస్తూ, చిచి, న్యూసెన్స్, మా పరువు వీధిన పడేస్తున్నారు. పారిపోయి వచ్చింది చాలక ఏమైనా ఉక్రోషాలు ఉంటే ఇళ్లల్లో చూసుకోవాలి. పారిపోవడం ఏమిటి ఇలా? రండి, పదండి, ఇళ్ల దగ్గర చూసుకుందాం అంది. ఏంటి చూసుకోవడం? మేం రాము, మాకు మీకు సంబంధం లేదు అన్నాడు చంద్రం విసురుగా. సంబంధం లేదంటే మేం ఊరుకుంటామా? కట్టుకున్న పెళ్ళాల్ని వదిలేసి పారిపోతే వాళ్ళేమైపోతారయ్యా, మీరే చెప్పండి. చంద్రం, సౌభాగ్యరావు ఆ మాటలకి విస్తుపోయారు. ఎంత ఘోరం, ఎంతకి తెగించారు అనుకున్నారు. మేం వాళ్ళకి తాళి కట్టలేదు.
కావలిస్తే చూపించమనండి అన్నాడు సౌభాగ్యరావు ఉక్రోషంతో. పంకజం గయ్యిమంటూ, మాతో కయ్యాలాడి మా పుస్తెలు తెంపేసి పారేసి పారిపోయి వచ్చేశారండి చూడండి. చేసిందంతా చేసి ఎలా అబద్ధాలాడుతున్నారో అంది. నలుగురు చంద్రాన్ని సౌభాగ్యరావుని చుట్టేశారు. మీ భార్యలతో వెళ్తారా లేదా? ఎముకలు ఇరిచీగలం జాగ్రత్త. చంద్రం సౌభాగ్యరావు మొహాలు చూసుకున్నారు. ఎముకలు విరిగిపోతే అతకడం చాలా కష్టం. ఇప్పటికీ గండం గడవాలంటే నోరు మూసుకుని వాళ్లతో వెళ్ళాలి. నెమ్మదిగా బుద్ధిగా నడిచారు వాళ్లతో. రోడ్డు మీద వెడుతోంటే, ఎలా ఉందే మన తడాఖా అంది స్వరూప పంకజంతో. పంకజం, పద ముందు రైలుకి అంది. స్వరూప మగాళ్ళిద్దరినీ కంట కనిపెడుతోంది, సరిగ్గా వస్తున్నారా లేదా అని. తలనుంచుకుని కొంత దూరం నడిచారు. రైలు స్టేషన్ ఇటు, అటు ఎక్కడికి, ఇలా రండి అంది పంకజం. సౌభాగ్యరావు చంద్రాన్ని చూశాడు. అతను బుద్ధిగా నడుస్తున్నాడు. తిట్టుకున్నాడు. వాడు వాళ్ల మాట వింటే వినని, శుభలేఖలు కూడా అచ్చేసి అందరికీ పంచేసే వరకు పీట మీద కూడా ఎక్కి కూర్చునేదాకా తెచ్చేసుకున్న వెధవ అనుభవించక ఏం చేస్తాడు? తనకేం కర్మ, తనింకా మాటల్లోనే ఉన్నాడు. తనని వాళ్ళు సాధించడానికి హక్కు లేదు. హక్కు లేదు అన్నాడు ఆవేశాన్ని ఆపుకోలేక గట్టిగా. స్వరూప ఇటొచ్చింది. ఏమిటి అంటున్నారు? ఏ, మళ్ళీ ఏదో ప్లాన్ వేస్తున్నారా అంది కోపంగా. హక్కు లేదు అన్నాడు సౌభాగ్యరావు. నన్ను ఎవరూ ఏమీ అనడానికి నిందించడానికి హక్కు లేదు. నేనేమీ నిన్ను అంగీకరించలేదు, శుభలేఖలు వెయ్యలేదు. అదిగో పీట ఎక్కేదాకా వచ్చి పీక మీదకి తెచ్చుకున్నాడు. వాణ్ణి పట్టుకుపోండి కావలిస్తే. కావలిస్తేనా? ఎవరికి కావలిస్తే? మీకు కావలిస్తే ఇద్దరూ వాణ్ణి పట్టుకుపోండి. ఎలా ఉంది ఒళ్ళు? మాటలు జాగ్రత్తగా రానియండి. ఇద్దరికీ అతనొక్కడెందుకు? అతను పంకజం మొగుడు, నాకు కాదు. అదేమో నాకు తెలీదు, నేను రాను. నువ్వు పోరా వాళ్లతో. చంద్రం బిక్క మొహం పెట్టాడు. ఇంతదాకా తెచ్చి నన్ను ముంచేస్తావేమిట్రా సౌభాగ్యం అని వాపోయాడు. ఏ భాగ్యం లేదు. నన్ను నా కర్మానికి వదిలేస్తే అదే నాకు మహాభాగ్యం. చంపుతా గాడిదా, నన్ను అంతదాకా తీసుకొచ్చిన వెధవ్వి, వదిలేస్తే చంపుతాను అన్నాడు చంద్రం మెల్లిగా. అంతలో ఏదో ఊరేగింపు వచ్చేసిందా రోడ్డు మీదకి. ఇదే సందు అని చంద్రం సౌభాగ్యరావు వాళ్లల్లో కలిసిపోయారు. పంకజం స్వరూప వెతికారు వాళ్ళని. వాళ్ళు కనిపించడం లేదు. ఏరి ఏమయ్యారు చెప్పమా? చాలా పెద్ద ఊరేగింపు అది. పంకజం స్వరూప కాసేపు నిలిచిపోయారు, కదలడానికి వీలు అవ్వక. ఆ సందడి తగ్గింది. గబగబా అటూ ఇటూ చూశారు. ఎవరు మీరు? ఏం కావాలి అడిగాడాయన. ఆయన నోట్లో పెద్ద చుట్ట ఉంది. వెడల్పాటి ముఖం మీద బొంగమీసాలు ప్రత్యేక అలంకారంగా ఉన్నాయి. రెండంతస్తుల మేడ. వరండాలో వాలు కుర్చీలో కూర్చుని వీధి వైపు చూస్తున్న ఆయన వీధి గేటు తోసుకుని ఇద్దరు వయసులో ఉన్న కుర్రాళ్ళు రాగానే అడిగారు ఎవరని. మేం పనుల కోసం వచ్చామండి అని చెప్పాడు ఇద్దరిలో ఒకడు. ఏం పని? జీతానికి చేసే పని ఏదైనా. ఈ ఊరా పై ఊరా మీది? పై ఊరు నుంచి వచ్చాం. వాళ్ళిద్దరూ ఆయనతో మాట్లాడుతూ మధ్య మధ్య వీధి వైపు చూడటం చూసి, ఏమిటలా చూస్తున్నారు అని అడిగాడాయన. ఏం లేదండి అని సర్దుకున్నారు వాళ్ళిద్దరూ. నేను భూస్వామిని. నా దగ్గర చేసే పని ఏముంటుంది మీకు? మీరు చూస్తే చదువుకున్న వాళ్ళలా ఉన్నారు అన్నాడాయన. గేటు దగ్గర చెప్పుడయింది. ఉలిక్కిపడి చూశారటు. పంకజం స్వరూప, చంద్రం సౌభాగ్యరావు ఊపిరి బిగబెట్టారు. ఈ అమ్మవార్ల నుంచి తప్పించుకోవడం మన వల్ల కాదు అన్నాడు సౌభాగ్యరావు చంద్రంతో. ఎవరమ్మా మీరు? ఏం కావాలి అని అడిగాడు మీసాలాయన. వాళ్ళు కావాలండి చెప్పింది స్వరూప. మతిస్థిమితం లేక మా మగవాళ్ళు ఇలా పారిపోయి వచ్చేశారండి. ఎక్కడికి పోతారో ఏమైపోతారోనని మేం వాళ్ల వెనక తిరుగుతున్నాం. అంతా మా కర్మ అనుకోండి బాబాయ్ గారు. హారి, మీ అబద్ధాలు కూలిపోను. మీ నోటికి తాళం లేదు. మీ సాహసానికి అంతులేదు సుమా అన్నాడు సౌభాగ్యరావు మెల్లిగా చంద్రం దగ్గర వాపోతూ. అలాగా? అయ్యయ్యో పాపం
మతిస్థిమితం లేకపోతే చాలా చికాకే అన్నాడు మీసాలాయన. మీసాలాయన భార్య వచ్చి పిచ్చాసిపత్రిలో చేర్చలేదా అని అడిగింది. చేర్చుదామనుకుంటే పారిపోయి వచ్చేశారండి అంది పంకజం. స్వరూపకి లోపల నుంచి నవ్వొస్తుంటే బలవంతాన ఆపుకుంది. పంకజంకి నవ్వొచ్చి ఎలాగో బిగబట్టి వాళ్ళని చూసింది. ఆముదం తాగినట్లు ఉన్నాయి వాళ్ళిద్దరి మొహాలు. అయితే ఊర్నుంచి ఊరికి కూడా పడి వచ్చారన్నమాట పాపం. ఏం చేస్తారు మరి? కట్టుకున్నాక తప్పుతుందా? పిచ్చాళ్ళని వదిలేస్తారా? తీసుకువెళ్ళండమ్మా జాగ్రత్తగా. ఏయ్, నేను రాను. నాకు నీకు. సౌభాగ్యరావు ఉక్రోషంతో కసరబోతే చంద్రం నెమ్మదిగా, ఊర్కోరా బాబు, మన రోజులు బాగోలేవు. ప్రస్తుతం మనం పిచ్చి వెధవలం అయిపోయి ఉన్నాం. మనం ఏం వాగినా అదంతా పిచ్చే అవుతుంది అని చెబితే సౌభాగ్యరావు ఊరుకున్నాడు. స్వరూప సౌభాగ్యరావుని, పంకజం చంద్రాన్ని చేతులు గట్టిగా ఉడుల్లా పట్టుకుని నడిపించుకుని గేటు దాకా వెళ్ళి వెళ్ళొస్తాం బాబాయ్ గారు అని చెప్పారు. రోడ్డు మీదకి వెళ్ళాక వదలండి వదలండి అన్నారు చంద్రం సౌభాగ్యరావు. వదలడానికా ఇంత దూరము వచ్చింది అంది పంకజం. ఏమిటి, ఏదో పెళ్ళైపోయినట్టే దబాయిస్తున్నావు అన్నాడు చంద్రం కోపంగా. పంకజం వెంటనే, నా పర్సులో శుభలేఖ మాటేమిటి సారు? పీట కూడా ఎక్కి ఇప్పుడు దులిపేసుకుందామనుకుంటున్నారా? కుదరదు, పదండింటికి అంది. ఆకలేస్తోందే పంకజం అంది స్వరూప. సౌభాగ్యరావుకి ఆకలి అనే మాట వింటే అప్పుడు తెలిసింది ఆకలి. అదిగో మంచి హోటల్, ఫ్యామిలీ రూమ్కి వెడదాం. మగవాళ్లని చేతులు పట్టుకు వెళ్తున్న ఆడవాళ్లని జనం విడ్డూరంగా చూశారు. హోటల్ ఆహ్వానంలోకి వెళ్ళారు వాళ్ళు. అప్పుడు టైము సాయంత్రం 6 అవుతోంది. ఆహ్వానం కళకళలాడుతోంది. ఫ్యామిలీ రూంలోకి వెళ్ళి కూర్చున్నారు. పర్సు పెద్దదే తీసుకువచ్చాం, బిల్లు అంతా మనమే ఇచ్చుకోవాలేమోనే అంది స్వరూపం మెల్లిగా. బిల్లు కూడానా? కట్నం 10,000 చాలక అంత డబ్బు పుచ్చేసుకుని ఏమీ సంబంధం లేదుట చూడవే, ఎంత అన్యాయం అంది పంకజం. సౌభాగ్యరావు వెంటనే అన్నాడు, నాకేమీ పైసా ఇవ్వలేదు. అయితే నన్నెందుకు ఇలా అవమానాల పాలు చేస్తున్నారు? చాలా అన్యాయం ఇది. స్వరూప నవ్వెలాగో ఆపుకుంది. మీ అన్నదమ్ముడిని రెచ్చగొట్టినందుకు మీకీ శిక్ష తప్పదు. అయినా నాకేం తక్కువని నేను తగనా మీకు? తగవు. ఎలా తగనో చూస్తాను. పెళ్ళంటే పందెం కాదు స్వరూప, ఆటా కాదు. నన్ను పెళ్ళింట్లో అవమానించడం బాగుందా మీకు? నేనేం అవమానించాను? మొగాడికి మొగుడినా నేను? మొగుడికి మొగుడు గట్రా అలాంటి మాటలు బాగున్నాయా? మా ఫ్రెండ్స్ ఏదో సరదాకి హాస్యం చేస్తే అదంతా సీరియస్గా తీసుకుని ఉడికిపోయారు. నేనేదో తమ పాలిట విలన్లాగా భావించుకున్నారు. నిజంగా నా పాలిట విలనే నువ్వు కసిగా అన్నాడు సౌభాగ్యరావు. భోజనాలు వచ్చాయి. ఆవురావురని ఉన్నవాళ్లు ప్లేట్ల మీద ప్రతాపాన్ని చూపించారు. 2 రోజులు అంది పంకజం. ఏమిటి అడిగింది స్వరూప. 2 రోజులయ్యి నాకు సరిగ్గా భోజనం లేదు. పెళ్లి హడావిడి కొంత, ఈయన హడావిడి కొంత. నిన్ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం నేను అవమానాలు పొందాలి అందరిలోనూ అన్నాడు చంద్రం. ఏ అవమానాలు స్వామి? నీ పర్సనాలిటీకి నా పర్సనాలిటీకి సరిపడదని అంతా రకరకాల కామెంట్స్ చేశారు అక్కడ, వినలేదా? ఓహో, ముందే ఈ అభిప్రాయం చెప్పొచ్చుగా. అప్పుడెవరూ నా దగ్గర అనలేదు. చాలండి, సిల్లీగా ఉంది మీ అబ్జెక్షన్. వింటే నవ్వుతారు ఎవరైనా అంది స్వరూప. అదిగో నవ్వుతారనే నేను ఒప్పుకోవడం లేదు. నా బతుకంతా నవ్వుల పాలవ్వడం నాకిష్టం లేదు. అబ్బా, బతుకంతా ఇలాగా పిచ్చాసుపత్రి పాలవడమో? ఇది అవమానం కాదా? చంద్రం నోటికి తాళం పడింది. లేద్దామా, రైలు సిద్ధంగా ఉందో లేదో అంది స్వరూప. సౌభాగ్యరావు హోటల్ వెనుక వైపు నడిచాడు. అటెక్కడికి స్వామీ అంది స్వరూప. అతను విసుగ్గా చిటికెన వేలు చూపించాడు ఎవ్వరూ చూడకుండా. ఆ హోటల్ వెనుక వైపు ఉంది టాయిలెట్. దానిలోకెళ్ళి ఆలోచించాడు సౌభాగ్యరావు. ఎలా అక్కడి నుంచి పారిపోవడం? చంద్రం అటుగా వెళ్తూ ఉంటే పంకజం అంది, ఏదో ప్లాన్లో ఉన్నట్టున్నారే వీళ్ళు. మీరెందుకు?
అడిగిందతడిని. వాడెందుకో నేను అందుకే. ఆయనకి శుభలేఖ లేదు. మీకుంది నా పర్సులో. నన్నొదిలి వెళ్ళడానికి వీల్లేదు. పంకజం చంద్రం చెయ్యి పట్టుకుని చిన్నగా చెప్పింది. ఓహో, నా మొగుడినైతే నేను వదిలేయచ్చన్నమాట. అబ్బా, నీకో రూలు నాకో రూలునా? అంది స్వరూప. సౌభాగ్యరావు టాయిలెట్లోంచి ఆ పక్కగా వెళ్ళాడు. అక్కడ నుంచి మరో తోవ కనిపించింది ఆ వైపు రోడ్డు మీదకి. అదే చిన్న గతుకుల దారి. ఇళ్ళేవో పాతవి కొట్టేసి ఉన్నాయి. పెరటి తోవలు ఇలాగే ఉంటాయి మరి అనుకున్నాడు. హోటల్ పెరట్లోంచి గబగబా నడవసాగాడటు. దబదబా అడుగులు వేస్తూ ఉరుకులు పరుగులతో నడవసాగాడు సౌభాగ్యరావు. హోటల్ వాళ్ళు తనని చూడలేదు అదృష్టం. ఉండుండి తల తిప్పి చూస్తున్నాడు. వాళ్లుగాని ఇటు వస్తున్నారేమోనని కనుచూపు మేరలో వాళ్ళు కనిపించలేదు. ఆడాళ్ళు రావడం లేదు. అమ్మయ్య, పర్వాలేదు. అయితే ఇప్పుడు తనేం చెయ్యాలి? ఆలోచించాడు. ఊరికెళ్ళిపోవాలి. అవును, అంతే. తను ఉద్యోగం చేస్తున్న ఊరికి, తన నివాసానికి, తన ఆనందధామానికి, తన సామ్రాజ్యానికి. రైలెక్కాలి. తప్పదు గురుడా అనుకున్నాడు. రైలు కాకుండా మరేదో వాహనం పట్టుకుని వెళ్ళడానికి వీలులేదు తన ఊరికి. వెనక్కి చూడకుండా స్టేషన్ వైపు నడవసాగాడు సౌభాగ్యరావు గబగబా. బొంగ మీసాలైన గబగబా వచ్చి సౌభాగ్యరావు చెయ్యి పుచ్చుకున్నాడు. సౌభాగ్యరావు ఆయన చెయ్యిని ఒక్క గిల్లు గిల్లి చెయ్యి వదిలించుకుని వెనక్కి చూడకుండా బాణంలా దూసుకుపోసాగాడు. పంకజం, స్వరూప ఆందోళన పడుతున్నారు. చంద్రాన్ని ఆ సరికి 60 సార్లైనా అడిగారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు మీ అన్నయ్య? మీకు తెలిసే ఉంటుంది. తెలియకుండా జరగదిలా. చంద్రానికి విసుగ్గా ఉంది. ఆశ్చర్యంగానూ ఉంది. నాకేం తెలీదు. నేనేమైనా వాణ్ణి పొమ్మన్నానా? అన్నాడు. ఏమో అంది పంకజం. ఆ ఊరంతా తిరుగుతున్నారు వాళ్ళు. బజార్లు, రోడ్లు, బస్టాండ్, సినిమా హాళ్ళు, దాదాపుగా ఊరంతా గాలించారు. అంతలో బొంగమీసాలాయన దబదబా నడుస్తూ వచ్చాడు అక్కడికి. ఏమమ్మాయిలు, మీకోసం నేను శానా చోట్ల తిరుగుతున్నాను ఇందాకటి నుంచీని అన్నాడు ఆయాసపడుతూ. అయ్యయ్యో, అలానా? స్వరూప, పంకజం మీసాలాయనకి తమ మీదున్న ఆపేక్షకి ఎంతో మొహమాటపడ్డారు. ఎందుకు బాబాయ్ గారు? అడిగింది స్వరూప. ఆ పిచ్చబ్బాయి నా చేతికిట్టే చిక్కినట్టే చిక్కి అట్టే తప్పించుకు పారిపోయాడమ్మాయి అని చెప్పాడు. పిచ్చబ్బాయి అని ఆయన అంటే స్వరూపకి మనసు చివుక్కుమంది. చిచి, ఎంత పనిచేశాం! శుభ్రంగా ఉన్న మనిషిని లోకం దృష్టిలో పిచ్చివాడిగా చేశాం అనుకుని తన తప్పిదానికి మనసులో చెంపలు వాయించుకుందామే. ఆరాటంగా ఎక్కడండి కనిపించారాయన? అడిగింది పంకజం. ఈశ్వరుడి గుడి దగ్గర కనిపించాడమ్మా. నేను గట్టిగా చెయ్యి పట్టుకుంటే గిల్లేసి విడిపించుకుని పారిపోయాడు. అయ్యో పాపం, ఎక్కడికి పోయారో. అసలే ఎర్రటి మనిషి. తిరిగి తిరిగి నల్లబడిపోతారేమో. చక్కటి విగ్రహం కూడా. చిక్కిపోతారిట్లా తిరిగితే అంది పంకజం. చంద్రం అసహనంగా చూశాడు పంకజాన్ని. అతడి కనుబొమ్మలు విసుగ్గా ముడుచుకున్నాయి. పంకజం అది గమనించి స్వరూపకి సైగ చేసి చూపించింది. ఇద్దరూ మెల్లిగా నవ్వుకున్నారు. బొంగమీసాల భూస్వామిగారు చుట్టూ చూసి, చీకటి పడిపోయింది బాబు, ఈ రాత్రి మీరెక్కడ ఉంటారు? మా ఇంటికి వచ్చేయండి అని చెప్పాడు. భూస్వామి ఇంటికి వెళ్లారు ముగ్గురు. వారింట్లో భోజనాలు చేశారు. ఏ, అలా తిన్నావు? సహించలేదా? అంది స్వరూప పంకజాన్ని. సౌభాగ్యరావు లేకుండా ఎలానే? సరదాగా నలుగురం బయలుదేరాం కదే అంది పంకజం. చంద్రం అదోలా చూశాడు ఆమెను. ఏదో విహారయాత్రకి బయలుదేరినట్టే పెద్ద ఫీలింగు ఈవిడకి అన్నాడు చంద్రం. మీరెందుకలా ఫీలైపోతారు? అంది స్వరూప. కాక మరేమిటి? ఆ మాట మీ మనసులోంచే వచ్చేసింది చూశారా? పంకజం సౌభాగ్యరావు ఊసెత్తినప్పుడల్లా తమరికి పాపం ఏ కండచేమో గండెక్కుడుతోందే. చంద్రం అబ్బే, నాకేం పట్టింది, నాకేం అని తడబడ్డాడు. భూస్వామిగారు ఆయన భార్య చంద్రంని, పంకజంని వేరే ఒక గది ఇచ్చి అందులో ఆ రాత్రి పడుకోమని చెప్పారు. చంద్రం ఒప్పుకోలేదు. పంకజం కొంటెగా
వాళ్ళంత ఆపేక్షతో గది ఇస్తే ఏమైంది మీకు? అయినా ఈ మధ్య స్థిమితం లేక బాగా మారిపోయారు బాబు అంది. చా ఊరుకో కసిరాడు చంద్రం. ఏం పర్వాలేదు బాబు, మీరిద్దరూ ఆ గదిలో. వద్దండి, మీకేం తెలీదు. నాకంతా చెప్పింది కదా మీ ఆవిడ. మీరు గదిలో పడుకోవలసిందే ఈ రాత్రి. మా అమ్మాయి అల్లుడు మా ఇంటికి వచ్చినట్టే మేము సరదా పడుతున్నాము, కాదనకండి అన్నాడు ఆయన. మాకు ఆడపిల్లలు లేరమ్మా. ఉన్న ఒక్క మగపిల్లాడు దూరంగా ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు. వాడి పెళ్లి వాడే చేసుకున్నాడు అంది భార్య విచారంగా. ఆడాళ్ళిద్దరినీ ఆ గదిలో పడుకోమని చెప్పి చంద్రం బయట హాలులో పడుకున్నాడు. వాళ్ళెంత చెప్పినా వినలేదు. ఇంటాయన భార్య ఇంటికి తాళాలు బిగించారు, చంద్రం పారిపోతాడని. స్వరూప పంకజంతో అంది. కథ క్లైమాక్స్కి వచ్చిందంటావా? పంకజం నిట్టూర్చింది. నాకేమిటో థ్రిల్లింగ్గానూ ఉంది, భయంగానూ ఉందే. ఇంట్లో వాళ్ళంతా ఎంత గోల పెడుతున్నారో అంది. పర్వాలేదే, చూడు, మన జంటల్లో వాళ్ళు వెళ్ళినా మనం వెళ్ళినా ఇద్దరే కేవలం వెడితే ఇంట్లో వాకిట్లో అనుమానాలు అపార్థాలు వస్తాయి. ఏకంగా 2 జంటలు పారిపోయాయి కదా, అందుకని వాళ్ళంతగా ఆందోళన పడర్లే అంది స్వరూప. కాకపోతే ఆశ్చర్యపోతారందరూ. వీళ్ళకేం పోయే కాలం, ఊరి మీదకి పారిపోవడం ఏ? ఇష్టపడిన వాళ్ళం ఇంట్లోనే వాళ్ళ సరదాలేవో తీర్చమా అని అనుకుంటారు. ఓసే స్వరూప, టీవీకి ఇచ్చేసారేమోనే మన వాళ్ళు మన గురించి అంది పంకజం. అబ్బా, అలా టీవీకి ఇచ్చేస్తే ఎంత బాగుండు. చక్కగా మనని మనం టీవీలో చూసుకోవచ్చు. నేను కథ నాటకం పంపినా టీవీ వాళ్ళు ఏదీ వేసుకోలేదు. పోనీ ఇలాగైనా నా పేరు నా ఫోటో టీవీలో చూసుకోవడం అవుతుందే అంది స్వరూప. పంకజం 10 నిమిషాల్లో పడుకుంది. స్వరూపకి నిద్ర పట్టలేదు ఆ రాత్రి. సౌభాగ్యరావు ఆమె మనసులో కదులుతున్నాడు. అతని పాటికి రైలెక్కేశాడా? ఊరికి వెళ్ళిపోయాడా? ఏ ఊరికెళ్ళాడో? ఉద్యోగం చేస్తున్న ఊరికా లేక పెళ్లి జరిగే ఇంటికా? ఏమో. ఒకవేళ ఇంకా అతను ఈ ఊర్లోనే ఉంటే? స్వరూప ఏదో చప్పుడు వింది. మెల్లిగా తలుపు తీసి చూసింది. చంద్రం పడుకోలేదు. అతను లేచి ఎట్లా పారిపోదామా అని అటూ ఇటూ చూస్తున్నాడు. దొంగ దొంగ అరిచింది స్వరూప. ఆ కేకలకి చంద్రం హడలిపోయాడు. దొంగంటే అతనికి భయం. వణుకుతూ పక్కగదిలోకి పరిగెత్తాడు. స్వరూప వెంటనే తలుపులాగి బయట గడియబెట్టేసింది. ఇంటాయన భార్య ఆదరా బాదరా వచ్చారు. దొంగ ఏడి, ఎక్కడా అని అడిగారు. స్వరూప నవ్వుతూ, చప్పుడైతే చూశాను, చంద్రంగారు పారిపోవడానికి వెతుకుతూ ఉంటే దొంగ అనుకుని అరిచేనండి. అదిగో పెళ్ళాం దగ్గరికి ఇదే అదనని ఎలా గదిలోకి వెళ్ళిపోయారో చూడండి అని చెప్పింది. భూస్వామి భార్య స్వరూపని బయట హాలులో పడుకోమని చెప్పారు. పంకజం నిద్రలేచి చూసింది. ఎవరది, ఏంటా కేకలు అని అడిగింది. చంద్రం జరిగింది చెప్పాడు. ఇంతలో కరెంటు పోయింది. చీకట్లో పంకజం ఒళ్ళో పడిపోయాడు చంద్రం కనిపించక. గది, చీకటి, అమ్మాయి ఒడి. చంద్రం దూరంగా వెళ్ళి ముడుచుకుని నేల మీద పడుకున్నా తెల్లారే వరకు ఆ అనుభూతి అతడిని వదలలేదు. స్వరూప ఆ మరునాడు ఉదయమే బయలుదేరింది సౌభాగ్యరావుని వెతకడానికి. చంద్రం ఆమెతో, మీతో నేను వస్తాను, వాడి ఊర్లో ఉన్నాడో లేదో అసలు అన్నాడు. నేను వస్తాను, మీ ఇద్దరినీ వదిలేస్తే నేనేమైపోతాను అని పంకజం బయలుదేరింది. ఎంత అనుమానమో చూసారా దానికి, మిమ్మల్ని ఎలా రక్షించుకుంటోందో అంది స్వరూప. చంద్రం తల తిప్పుతూ, అబ్బే అదేం కాదు అన్నాడు. పంకజం వెంటనే, మీరిద్దరూ ఉండండైతే, నేనే సౌభాగ్యం గారిని వెతికి తీసుకువస్తాను అంటూ నడిచింది. చాలు చాలే అంటూ చంద్రం ఆమె వెంట నడవసాగాడు గబగబా. చూసావా స్వరూప, ఎంత అనుమానమో ఆయనకి నా మీద అంది పంకజం. ఆపేక్ష అని నవ్వింది స్వరూప. రైల్వే స్టేషన్లో సిమెంటు బెంచీ మీద కనిపించాడు సౌభాగ్యరావు వాళ్ళకి. అతని ముఖం ఎంతో వాడిపోయి ఉంది. అతని కాలుకి పెద్ద దెబ్బ తగిలినట్టు చర్మం చెక్కుకుపోయి రక్తం కారి కొంత ఎండి అక్కడ మటుకు వికారంగా ఉంది. ప్యాంటు చాలా భాగం చిరిగి పేలికలయ్యి వేలాడుతోంది కుడికాలిది. అయ్యయ్యో, ఏమిట్రా ఈ దెబ్బ, ఏమైంది
యాక్సిడెంటా? సౌభాగ్యరావు బాధగా మూలుగుతూ స్కూటర్ గుద్దేసింది అని చెప్పాడు. రైలు ఎక్కేద్దామని నేను పరుగులాంటి నడకతో వస్తుంటే వాడెవడో పీకల దాకా తాగేసి స్కూటర్ మీదొస్తూ గుద్దేశాడు. అంత దూరాన పోయి పడ్డాను. స్కూటర్ ఈ కాలి మీద గుద్దింది. అబ్బా, నరకం అనుభవించాననుకో అన్నాడు సౌభాగ్యరావు తమ్ముడితో. స్వరూప కళ్ళు చెమర్చాయి. హాస్పిటల్కి తీసుకువెళ్లారు సౌభాగ్యరావుని. కాలికి కట్టుకట్టి ఇంజెక్షన్ ఇచ్చి మాత్రలు రాసిస్తే కొన్నారు. రాత్రంతా ఆ బెంచీ మీదే స్టేషన్లో ఉన్నావా అడిగాడు చంద్రం. దెబ్బ తగలగానే ఇద్దరు రోడ్డు మీద పోతున్న వాళ్ళు లేవదీశారు. స్కూటర్ అతను జాలిపడి నిషాలోంచి తెప్పరిల్లి నన్ను వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు. అతడి పెళ్ళాం తలుపు తీసి మొగుడు తాగొచ్చాడని తిట్టిపోసి తలుపు వేసేసింది. నాకిలా దెబ్బ తగిలిందని అతను చెప్పినా తలుపు తీయలేదు. ఇలాంటి వాళ్లకంతే కావాలి అంది. నేను హడలిపోయాను. నువ్వు దేనికిందో పడి చావు, నాకు నీ పీడ విరగడవుతుంది అని తిట్టిందామే మొగుణ్ణి. అతను నన్ను నా కర్మానికి వదిలేసి సగం నిషాలో ఆ గుమ్మం దగ్గరే పడుకుండిపోయాడు. నేను స్టేషన్కి ఎలాగో కుంటుకుంటూ వచ్చాను. రైలు వస్తే ఎలాగో ఎక్కిపోదామనుకుంటే నాకు కావలసిన బండి రాలేదు. ఛ, అన్నీ దరిద్రాలే. సౌభాగ్యరావుని హాస్పిటల్ నుంచి మీసాల భూస్వామి గారింటికి తీసుకువచ్చారు. వాళ్ళు ఎంతో ఆందోళన పడ్డారు. అయ్యయ్యో, ఎంత పనైంది చూసారా, ఆడపిల్లల్ని కష్టపెట్టకూడదు, అందుకే వాళ్ల మనసు తడి అయితే మన బ్రతుకు బాగుండదు అన్నాడాయన. సౌభాగ్యరావు ఆయన్ని అదోలా చూశాడు. కాలు కదలడం ఇంకా కష్టం అయిపోయింది అతనికి. చంద్రంకి పంకజంకి ఇచ్చిన గదిలో సౌభాగ్యరావుని పడుకోబెట్టారు. మంచం వేసి డాక్టర్ రాసిన టాబ్లెట్లు తీసుకువచ్చి వేస్తున్నారు. ఏమిటోనమ్మా, మతి స్థిరం లేని వాళ్లతో చాలా బాధలుంటాయి. ఎప్పుడేం చేస్తారో తెలీదు కదా అంది ఇంటావిడ. ఆ మాటకి సౌభాగ్యరావు కాలు మరింత నెప్పెట్టి అతను బాధగా చూశాడు. స్వరూపం మెల్లిగా అతనితో, సారీ అండి, ఆవిడ మాటలకి ఏమనుకోకండి అని చెప్పింది. చాల్లే, చేసినదంతా చేసి సారీ ఎందుకు? మీరు వాళ్లతో అలా చెప్పబట్టే కదా ఆవిడ ఆయన మమ్మల్ని మెంటల్ పేషెంట్లలా చూస్తున్నారు. అసలు మా రోజులు బాగలేవు అతను నిట్టూర్చాడు. సుఖపడే ముందు కొంచెమైనా కష్టపడాలిట. అలాగా మీ ఇద్దరికీ ముందు జీవితాలు ఎంతో బాగుంటాయి కాబట్టే ఇప్పుడు కష్టాలు పడుతున్నారు అన్నాడు భూస్వామి గారు అక్కడికి వచ్చి. అంత చక్కటి మంచి అమ్మాయిలు ఎవరికి దొరుకుతారు నాయనా? ఈ కాలెంతసేపులే, ఇట్టే నయం అవుతుంది. కాలు బాగవడం కాదు, మనసుని బాగు చేసుకో సలహా ఇచ్చాడు ఆయన. 3 రోజులు వాళ్ళింట్లో తప్పనిసరిగా ఉన్నారు వాళ్ళు నలుగురు. సౌభాగ్యరావు కాలు నేల మీద మోపలేకపోయాడు. 3 రోజులు అతని దగ్గర కూర్చుని అతని పనులన్నీ చేసింది స్వరూప. జ్వరం ఎక్కువ వచ్చేసి ఒక రోజంతా అతను కళ్ళు తెరవలేదు. ఏమైపోతాడో అని భయపడ్డారు కూడా. 2వ రోజు జ్వరం తగ్గింది. కళ్ళు తెరిచి నేనెక్కడున్నాను అని అడిగాడు. స్వరూప, నా దగ్గరే ఉన్నారు మీరు, నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నారు చెప్పింది. అతను ఆశ్చర్యంగా, అయితే నా తల కిందది తలగడా కాదా అన్నాడు. ఏ బాగాలేదా అడిగింది స్వరూప. బాగుంది, మీరు అంగీకరించితే అన్నీ బాగుంటాయి. అతని కాలు పట్టుకు రాసిందామె. అమ్మాయి నెప్పి కెవ్వుమన్నాడు. నేనేం చేశాను? నీ మాట వినలేదని నా కాలు మీద కోపం చూపించావు. నవ్వొచ్చింది స్వరూపకి. నా అదృష్టం కొద్దీ మీకీ దెబ్బ తగిలింది అంది. అతను విస్తుపోయాడు. ఏమిటి? నా బాధ, నా దెబ్బ, నా కష్టం నీ అదృష్టమా? చాలా తప్పు సుమా. ఎంత శత్రుత్వం అయినా మరీ ఇంత పగ సాధించకూడదు అన్నాడు. మీరిలాగే ఉంటే నాకిష్టం అంది స్వరూప. ఏమిటి? దెబ్బలతో పడుక్కుని ఉంటేనా? ఎంత శత్రుత్వం! దెబ్బే తగలకపోతే నాకు మీరు దక్కేవారు కాదు కదా. అపార్థాలొద్దు. మీ దగ్గర ఉండే భాగ్యం నాకు దక్కేదా? అతను విసుగ్గా, ఏంటో నీతో ఏదైనా కష్టమేలాగుంది నాకు అన్నాడు. నువ్వు భాగ్యం బంగారం అంటూ మాట్లాడకు. నీ నోటి వెంట అంతంత మంచి మాటలు వినలేకపోతున్నాను. ఆకాశానికి ఎత్తేయడమో లేకపోతే పాతాళానికి తోసేయడమో రెండే తెలుసు మీకు. మధ్యది నేల మీద నిలపడం తెలీదు.
కర్మ. చాలు గాని ఇదిగో హార్లిక్స్ తాగండి ఇచ్చింది. అతను గ్లాసుని అనుమానంగా చూశాడు. ఏంటలా చూస్తున్నారు? నా మీద ఇంకా అనుమానమేనా? కాక నీ మీద ఎలా నమ్మకం పెట్టుకోను? ఏ ధైర్యంతో? రోడ్డు మీద కూడా నన్ను పిచ్చి వెధవగా నిరూపించావు. క్షమించండి, ఏదో అయిపోయిందండి. హార్లిక్స్ తాగండి. ఈ హార్లిక్స్లో పిచ్చిమందు కలిపేవో లేదో, ఏమిటి గ్యారంటీ నాకు? తాగేసి పిచ్చి వెధవలా పేలితే ఇలాగే తీసుకెళ్ళి పిచ్చాసుపత్రిలో పడేసి నా అదృష్టం కొద్దీ మీకీ పిచ్చి వచ్చింది అని అంటావు. నవ్వు ఆపుకోలేకపోతోంది స్వరూప. మీరిలాగే పిచ్చి వెధవలా ఉంటే నాకిష్టం అని కూడా అంటావు. భళ్ళున నవ్వేసిందామె ఆపుకోలేక. ఆ నవ్వుకి అవతల నుంచి చంద్రం, పంకజం వచ్చేశారు. ఏమిటే నవ్వుతున్నావు? నా ఏడుపు మీ స్వరూపుకి నవ్వుగా ఉంది అన్నాడు సౌభాగ్యరావు. ఈ హార్లిక్స్ నాకెంతో అభిమానంగా ఆపేక్షగా ఇచ్చింది చూడు, నా పిచ్చి ముదరడానికి. తప్పురా అన్నాడు చంద్రం. ఇదెప్పటినుంచోయ్? ఆశ్చర్యపోయాడు సౌభాగ్యరావు. అయితే మీరిద్దరూ ఒకటైపోయారేంటి? చంద్రం అన్న దగ్గరికి వెళ్ళాడు. ఒరే, నేను ఇరుక్కుపోయానురా అని చెప్పాడు. అన్న నిట్టూర్చాడు. హా, రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్టుంది అన్నాడు. పంకజంకి పొద్దుట్నుంచి ఒంట్లో బాగోలేదంటోంది. తలనెప్పిట, కడుపులో వికారంగా ఉందంటోంది. వెధవా, ఎంత పని చేశావు? తిట్టాడు సౌభాగ్యరావు. అదేవిట్రా, నన్ను తిడతావేమిటి నువ్వు? పంకజానికి ఒంట్లో బాగోలేదంటే నీకు నిజంగా పిచ్చి ఎక్కిందేమిటి? ఎంత పని చేశావు? సౌభాగ్యరావు మళ్ళా అన్నాడు. చంద్రం అన్న దగ్గరగా వెళ్ళి పరీక్షగా చూశాడతడిని. స్వరూపని పిలిచి, ఏమిటి అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు అని అడిగాడు. అదేం లేదండి, మీరేం పట్టించుకోకండి. కాలు బాగైపోతే అంతా రైట్ అయిపోతుందిలేండి అని చెప్పింది. సౌభాగ్యరావు కోపం వచ్చేసింది. వెధవా తిట్టాడు తమ్ముణ్ణి. పంకజంకి వికారంగా ఉందని చెప్పలేదు నువ్వు? చెప్పాను. అయితే నీ వల్లనే ఆ వికారం. వెళ్ళి డాక్టర్కి చూపించు, పుస్తే కట్టు. ఎవరికీ పుస్తే డాక్టరికా? ఇంకా తప్పించుకోవాలి అనుకోకు. పంకజం మంచి పిల్ల కాదు సుమా, నిన్ను పిచ్చాసుపత్రిలో పడేస్తుంది, జాగ్రత్త. ఆడపిల్లలిద్దరూ నవ్వారు. పంకజం నవ్వాపి మూలుగుతూ, నాకు తలనొప్పొస్తోంది, కాస్త తలపట్టమంటే చూడండి, పట్టనంటున్నారాయన అని చెప్పింది. ఎవడికోసం? చేసుకున్న బ్రాహ్మణ అనుభవించకేం చేస్తావన్నట్టు వెళ్ళరా చెప్పాడు సౌభాగ్యరావు. ఇప్పుడు తల పట్టమంటుంది, తరువాత కాళ్ళు పట్టమంటుంది. ఛ, నేనేం పట్టను చంద్రం మూలిగాడు. నా తల పట్టకపోతే నిన్న రాత్రి మీరేం చేశారో అంతా చెప్పేస్తానంతే అంది పంకజం. పేపర్లో కూడా వేస్తావా? వెయ్యి తల్లి వెయ్యి, రేడియోలో చెప్పు. నా పరువు తీసిన దానికంటే ఇంకేం తీస్తావు అన్నాడు చంద్రం కోపంగా. పంకజం, నా తల బద్దలైపోతోంది అని మూలిగింది. బద్దలవకేం చేస్తుంది? నీ తల నిండా పుట్టెడు పాడు బుద్ధులే. మంచిగా తేటగా ఉంటే తల తేలిగ్గా ఉంటుంది అన్నాడు చంద్రం. పంకజం గబగబా వెళ్ళింది అక్కడి నుంచి. వెళ్తే వెళ్ళని, నన్ను చంపుతోంది అన్నాడు చంద్రం. పెన్ను, తెల్ల కాగితం ఇవ్వండి అడిగింది పంకజం ఆ ఇంటాయన్ని. ఆయన ఇల్లంతా వెతికి పెన్సిలు, చిన్న కాగితం ఇచ్చాడు. గబగబా ఏదో రాసేసి కాగితం ఆయనకిచ్చేసి పెరట్లోకెళ్ళింది పంకజం. ఆయన ఆ కాగితం చదువుకున్నాడు. చదివేసరికి పెరట్లో దబ్బున చప్పుడైంది. బాబోయ్, ఎంత పని చేసింది అని అరుస్తూ ఆయన పరిగెత్తాడు పెరట్లోకి. నూతి దగ్గరకు వెళ్ళి తొంగి చూశాడు. మళ్ళా ఇంట్లోకి వచ్చి భార్యని, స్వరూపని, చంద్రాన్ని కేకలు వేసి పిలిచాడు. ఓయమ్మో, కొంప ముంచేసింది పిల్ల. ఇదిగో ఈ కాగితంలో రాసేసి నూతిలో దూకేసింది చెప్పాడాయన. ఆ, అయ్యో, అందరూ పెరట్లోకి పరిగెత్తారు. సౌభాగ్యరావుకి వణుకొచ్చేసింది. పెరట్లోకి ఎలాగో కుంటుకుంటూ వెళ్ళాడు. ఏం రాసింది? ఏమిటి రాసింది? చదివాడాయన గబగబా. నన్ను పెళ్ళాడి నాతో అన్నీ పంచుకుని ఇప్పుడు నాకు దూరం అయిపోయిన మా ఆయన చంద్రంగారే నా చావుకి బాధ్యులు. ఇట్లు పంకజం. చంద్రం ఒళ్ళంతా గజగజ వణకసాగింది. హారి వెధవా, ఎంత పని చేశావురా? సౌభాగ్యరావు తిట్టాడు. ఛీ, దానికి మతిపోయిందేమిటి? స్వరూప అయోమయంగా నూతి చుట్టూ తిరుగుతూ ఏడుపు ఆపుకుంటోంది.
నిచ్చెనలు తాళ్ళు తీసుకురండి. అంతలో పెరట్లో ఉన్న బాత్రూమ్ తలుపు తీసుకుని పంకజం వచ్చింది. అందరూ నిశ్చేష్టులైపోయారు. క్షణంసేపు, ఏమిటే ఇది, వెర్రా పిచ్చా నీకు, నిజంగా నీకెత్తిందా పిచ్చి అంది స్వరూప ఏడుపులోంచి కోపంలోకి మారిపోయి. ఏమిటమ్మా ఈ కాగితంలో ఇలా రాశావు ముసలాయన విస్తుపోతూ అడిగాడు. ఆయనకి నా మీద ఎంత ప్రేముందో చూద్దామని అంది పంకజం. అయితే నూతిలో ఆ చప్పుడేమిటి ఇందాక? పంకజం నూతి పక్కన ఉన్న పెద్ద పెద్ద రాళ్ళని చూపించింది. చంద్రం శరీరం నిండా చెమటే, బట్టలు తడిసి ముద్దయ్యాయి. పంకజం ముసలాయన చేతిలోంచి కాగితం తీసుకుంది. తన పర్సులో ఆ కాగితం పడేసుకుంది. శుభలేఖతో పాటు ఇది కూడా నా వాడికి అన్నాడు సౌభాగ్యరావు. చచ్చినట్టు చంద్రం వెళ్ళాడు పంకజం వెనకాల. ఆ అమ్మాయి మంచం మీద పడుకుంటే తలపట్టాడు. అమ్మాయిలు గడుగ్గాయిలనే ఉన్నారు అన్నాడు ఇంటాయన. ఇప్పుడే ఇలా ఉన్నారు ఆడపిల్లలు, తరువాత ఇంకా ఎన్ని అల్లర్లు పెడతారో పాపం ఆ అబ్బాయిల్ని అంది ఇంటావిడ జాలిపడుతూ. సౌభాగ్యరావుకి కాలుకి దెబ్బ తగిలి ఆ వేళ 3వ రోజు. అటూ ఇటూ నింపాదిగా నడవగలుగుతున్నాడు. 3 రోజులు 3 అందమైన అనుభవాలు చూపించాయి మనకి అంది స్వరూప. పట్టువదలని పతివ్రతలు కదా మీరు అన్నాడు చంద్రం. ఇలాంటి ఆడపిల్లలు ఉంటారని నేనెప్పుడూ కలలో కూడా తలవలేదు అన్నాడు సౌభాగ్యరావు. ఎందుకు ఉండకూడదు? ఉంటారు, ఇంకా ఉండాలి. మీ మగవాళ్ల ఆటలు సాగనివ్వకూడదు. బయలుదేరి ఎన్నాళ్ళయింది మనం ఇంటి నుంచి? రేపటికి వారం రోజులవుతుంది. అదెలా? ఇంట్లోంచి వెళ్లే రోజుతో కలిపి రైల్లో ప్రయాణం, ఆ రాత్రి, మరునాడు, ఇలా గబగబా గడిచాయి రోజులు. భూస్వామి గారికి ఆయన భార్యకి తాము వెళ్ళిపోతున్నామని చెప్పారు ఆ రోజు. వాళ్ళు విచారంగా, మరో 4 రోజులుంటే మాకు సంతోషంగా ఉండేది. మాకెవరున్నారు? చూడండి, ఇంత ఇంటిలో మేమిద్దరమే. ఆ భగవంతుడు మిమ్మల్ని పంపించి మా ఇద్దరికీ ఈ కాస్త సంతోషమైనా పంచాడు అన్నారు. మరొకసారి తప్పకుండా వస్తామండి. నలుగురికి బట్టలు పెట్టారు ఆ దంపతులు. పసుపు కుంకుమ అరటిపళ్ళు ఇచ్చారు. చంద్రం సౌభాగ్యరావు, పంకజం స్వరూప రైలు ఎక్కారు. ఇంకా కొద్దిగా కుంటుతున్నాడు సౌభాగ్యరావు. అవునుగాని పతివ్రతలు అని అంటున్నారేమిటి ఇందాక వాళ్ళింట్లో అంది స్వరూప. కాక మరేమిటి, ఇంత భరించలేనంత దీక్ష, ధైర్యం, సాహసం మా మీద ఆపేక్ష ఉంటే మీరు వాళ్ళు కాక వేరెవరవుతారు అన్నాడు సౌభాగ్యరావు. రైలు పరిగెడుతోంది. ఈ రైల్లోనే ఆ రోజు మనం ఎలా ఉన్నాం అని నవ్వాడు చంద్రం. ఆరాటంతో, ఆందోళనతో, ఆవేశంతో. రైలు దిగి రిక్షాలెక్కి ఇల్లు చేరుకున్నారు. ఏమర్రా, ఏమిటి అఘాయిత్యం అన్నది నందివర్ధనం పిన్ని. మీ మొహాలేడ్చా, ఎంత పని చేశారర్రా అని గబగబా వెళ్ళి ఇంత ఉప్పు తెచ్చి దిష్టి తీసి పారేసింది. అది చూసుకోకుండా పారేయడంతో అప్పుడే వస్తోన్న బాబాయి ఒంటి మీద పడింది. అబ్బా, ఏం జోరే నీకు, పాడు గీరా జోరును తిట్టుకుంటూ వచ్చిన బాబాయి నలుగురు శాల్తీన్ని చూసి కెవ్వుమన్నాడు. చంపేశారా గాడిదల్లారా, ఎంత ప్రేమయాత్ర మీద మోజుంటే మటుకు ఇలా పెళ్ళిళ్ళు అవ్వకుండానే పారిపోతారర్రా. మేం ఎంత కింద మీద అయిపోయామో తెలుసా? స్వరూప తండ్రికి 100 క్షమాపణలు చెప్పుకుంది. ఎందరో ఆడపిల్లల్ని చూశాను కానీ మీలాంటి ఆడపిల్లల్ని ఇప్పుడే చూస్తున్నాను అన్నాడు పిన్ని మొగుడు నవ్వుతూ. పురోహితుణ్ణి పిలిపించారు. పిన్ని ఇంటిలో పక్కపక్కనే 2 పెద్ద పీటలు వేశారు, 2 జంటల కోసం. బాజాల వాళ్ళొచ్చారు మళ్ళా. వాయించండి వాయించండి అన్నాడు పురోహితుడు. మొదటి వాయింపులైపోయాయి కదా, ఇవి తర్వాత వాయింపులు అన్నాడు సౌభాగ్యరావు నవ్వి. బాబాయికి, పిన్నికి, మిగిలిన వాళ్లకి ఈ మాట బోధపడలేదు. అమ్మాయిలు అబ్బాయిల్ని వాయించడం అయిపోయింది అని చెబుతున్నా బాబాయ్ అన్నాడు సౌభాగ్యరావు. అలా వాయించబట్టే ఈ 2వ బాజాలు మళ్ళీ వచ్చాయి అంది మెల్లిగా స్వరూప. పందిట్లో ఆ మాటలు ఆలకించిన వాళ్ళంతా గొల్లున నవ్వసాగారు. కథ సమాప్తం.